ఎప్పుడైతే మా అన్నయ్య నన్ను కొట్టాడో నాకు చాలా కోపం వచ్చి వాని కొట్టాను. నేను కొట్టిన తర్వాత నా మనసాక్షి ఒప్పుకోలేదు. ప్రభా ఎందుకు ఇది జీవితం, నా సాక్ష్యం పోయింది కదా, ఇంత మంచిగా ఉండి ఇప్పుడు నా సాక్ష్యం పోయిందే, నువ్వు మాట్లాడితేనే నేను ఆ మాటకు లోపడతా, లేదు నువ్వు మాట్లాడలేదు అనుకుంటూ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా చచ్చిపోతాను నేను అని ఆ గ్రనైట్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ గ్రనైట్ స్టోన్స్ మా బావి చుట్టూ మనం కడతామన్నమాట, మట్టి ఊలిపోకుండా కడతాం. ఆ గ్రనైట్ ఒకటి కట్టుకొని నడుము కట్టుకొని రాత్రి దూకుదామని నేను బావిలో దూకేస్తాను. నాకు నీత వచ్చు, లేకుంటే ఏం చేస్తాను, కొట్టుకుంటూ కూర్చుంటాను, ఇదైతే లోపలికి లాగేస్తుంది అని అనుకొని చదివి ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. నేను ప్రభుని ఉదయం పాత నిబంధన చదువుతాను, సాయంకాలం కొత్త నిబంధన చదువుతాను. ఆ కొత్త నిబంధన చదివేటువంటి సందర్భంలో ప్రభు నా పోర్షన్లో మాట్లాడాడు. 4వ అధ్యాయం ఇది బాగా చదువుకుంటూ వస్తే అక్కడ ఖచ్చితంగా ఉంది ఆండ్రూ అండ్ పీటర్ అంటే ఇప్పుడు సువార్త చేస్తున్నాడు ఆయన. ఆండ్రూ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను, వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, ఆ మాట నన్ను గుచ్చుకున్నది, వాళ్ళ వలలు విడిచిపెట్టి వెంబడించినారు. కాబట్టి ఇప్పుడు నేను నాకు ఇంక వద్దు, నాకు వ్యవసాయం వద్దు, ఈ భూములు వద్దు, ఏమొద్దు నాకు, నేను ఇంకా వెళ్ళిపోతాను తీర్మానం చేసుకున్నా. ఓవర్ జాయ్ ఫిల్డ్